గుడ్డు పులుసు చేసుకుందాం. వాటికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్: ఎగ్స్, శనగపిండి, బేసిన్ పౌడర్, చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, చింతపండు రసం. ఇది హోమ్ మేడ్ మసాలా. దీని గురించి తర్వాత చెప్తాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 to 3 స్పూన్స్ ఆయిల్, ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఆవాలు అలా చిటపట అన్నప్పుడు కొంచెం కరివేపాకు, ఆల్రెడీ మనం ఆనియన్స్ తరిగి పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసుకుందాం. కొంచెం ఇంగువ. ఇది యాక్చువల్లీ ఆప్షనల్, ఇట్స్ నాట్ మ్యాండేటరీ. కొంచెం పసుపు, కొంచెం కారం. ఇప్పుడు దీనిలోకి ఆల్రెడీ తీసుకున్న చింతపండు రసం యాడ్ చేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. చింతపండు రసం కొంచెం పచ్చిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు అలా ఉంచుకుందాం. స్టవ్ మీద ఇది రెడీ అయ్యేలోపు ఎగ్స్కి ఘాట్లు పెట్టుకుందాం. ఘాట్లు పెట్టుకోవచ్చు, లేకపోతే ఫోర్క్ పెట్టుకొని హోల్స్ అన్నా పెట్టుకోవచ్చు. ఇలా ఎగ్స్ అన్నిటికీ ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టేసుకొని, ఇందాక శనగపిండి తీసుకున్నాం కదా, బేసిన్ పౌడర్, దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలబెట్టుకుందాం. ఉండలు లేకుండా బాగా కలబెట్టుకుందాం. ఇలా ఉండలు లేకుండా నీట్గా కలుపుకొని పక్కన పెట్టుకో. ఇది ఎందుకంటే ఎగ్స్ వేసిన తర్వాత ఇది యాడ్ చేసేసుకుంటే ఆ పులుసు చిక్కబడుతుంది, థిక్ అవుతుంది. జస్ట్ లైక్ మనం పూరీ కర్రీలు ఎలా యాడ్ చేసుకుంటాం అలా. ఇది ఇంకా అవ్వలేదు, అవుతుంది, కొంచెం టైం పడుతుంది. ఈలోపు ఆ మసాలా ఉంది కదా, అది చెప్తాను ఎలా. ఇది ఏంటంటే ఎండు కొబ్బరి, కొంచెం ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, ఒక 4-5 లవంగాలు, 2-3 యాలకులు, ఇలాచి, కొంచెం చాలా తక్కువ అల్లం, వెల్లుల్లి, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటే ఇలా వస్తుందన్నమాట. ఇది కర్రీ స్టవ్ నుంచి ఆఫ్ చేసుకునే ఒక 2-3 మినిట్స్ ముందు యాడ్ చేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను అందుకే ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయలేదు. ఎందుకంటే దీంట్లోనే మనం యాడ్ చేసాం కదా వెల్లుల్లి, అల్లం, సో సరిపోతుంది అన్నమాట. మనం దీంట్లో టమోటా అస్సలు యాడ్ చేయట్లేదు. అదొక రకంగా చేసుకోవచ్చు అన్నమాట పులుసు అలా కూడా. బట్ ఇది చింతపండు రసంతో చేస్తున్నాను పులుసు. టేస్ట్ చాలా బాగుంటుంది. నేను యాక్చువల్లీ టమాటోతో చేసుకునేవాడిని బెంగళూరులో ఉన్నప్పుడు. మా అమ్మ సజెస్ట్ చేసింది అనమాట, ఇలా చేసుకోరా, నేను ఇలానే చేసి పెట్టేవాడిని అని చెప్పింది. ఈవెన్ ఈ శనగపిండి సజెషన్ కూడా మా అమ్మ చెప్పింది. ఆయిల్ అలా పైకి వచ్చింది అంటే ఇది అయిపోయినట్లే. ఇప్పుడు ఎగ్స్ యాడ్ దానికి ముందు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇందులో సాల్ట్ యాడ్ చేయలేదు. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. చింతపండు రసం వేసుకున్నాం కదా, కొంచెం సాల్ట్ ఎక్కువ పడుతుంది. దీంట్లోకి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఎగ్స్ యాడ్ చేసుకుందాం. ఎగ్స్ యాడ్ చేసుకుందాం. మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకుందాం ఒక 5 మినిట్స్.
కొంచెం వాటరీగా ఉంది కదా, ఇందాక శనగపిండి వాటర్లో కలబెట్టుకున్నాం కదా, అది కొంచెం యాడ్ చేసుకుందాం ఇప్పుడు. చూసా వెంటనే చిక్కుపడిపోయింది, థిక్ అయిపోయింది. బాగా కలబెట్టుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఒక 2 to 3 minutes. కొన్ని ఒక 2 minutes మూత పెట్టేసుకుందాం. అలా మూత పెట్టేసి ఒక 2 minutes బాగా మగ్గనిద్దాం. కొంచెం మసాలా యాడ్ చేసుకుందాం. మసాలా యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక 2 minutes అలా ఉంచేసి దింపేసుకుందాం. స్మెల్ చూసావా ఎంత బాగుందో? కొంతమంది స్మెల్ని బట్టి కూడా కర్రీ అయిపోయిందా లేదా అనేది చెప్పేస్తాం. ఒక్కసారి సాల్ట్, కొంచెం సాల్ట్ పడుతుంది, కొంచెం పులుపు తగ్గుతుంది. దీంట్లో కావాలంటే కొంచెం చాలా అంటే చాలా కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, జాగరీ. కానీ పులుపుగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్, పుల్లగా ఉంటే. మూత పెట్టేసుకొని ఒక 2 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకుందాం. కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని కింద దించేసుకుందాం. టేస్టీ గుడ్డు పులుసు అయిపోయింది, రెడీ. ఇంత థిక్గా వద్దు అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే శనగపిండి చాలా తక్కువ యాడ్ చేసుకోవచ్చు. వేడి అన్నంలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తింటుంటే అద్భుతంగా ఉంటుంది. చేపల పులుసు ఇష్టపడిన వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు, ఆల్మోస్ట్ అదే టేస్ట్ వస్తుంది.